మన శివశంకర వరప్రసాద్ గారు మరి ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఫ్యాన్స్ అందరు కూడా డబుల్ ధమాకా అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఆ డబుల్ ధమాకా ఏంటి? సో మన శనివారం నుంచి కూడా చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. కనిపించడమే కాదు, ఇద్దరు ఒక సాంగ్కి డ్యాన్స్ కూడా వేయబోతున్నారని తెలుస్తుంది. సో ఆ కలయిక కారణం అనిల్ రావిపూడి గారు అనమాట. ఆయన చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో అయితే వెంకటేష్ గారు గెస్ట్ రోల్లో రాబోతున్నారు. అలాగే ఒక సాంగ్లో కూడా చేయబోతున్నారు అనమాట. సో ఈ సంవత్సరం మొదలు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టారనమాట. సో మరో సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు ఇంకో సినిమాని రెడీ చేసేస్తున్నారు. అంత స్పీడ్గా ఆయన పనితనం అయితే ఉంటుందన్నమాట. మరి ఈసారి చిరంజీవి గారితో వస్తూ వెంకటేష్ గారిని కూడా వదలకుండా ఈ సినిమాలోకి అయితే తెచ్చారనమాట. సో మరి వాళ్ళిద్దరూ కాలు కదుపుతున్నారంటే ఇంకా ఎంతోమంది సీనియర్ ఫ్యాన్స్ కూడా ఒక మంచి ఆయువు వచ్చినట్టు పని అయిందనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ సాంగ్ కోసం అయితే వెయిటింగ్. దాంట్లో దాదాపుగా 500-600 మంది డాన్సర్స్తో చుట్టూ ఉండి ఒక మంచి పార్టీ వైబ్ సాంగ్ అంటున్నారు. సో మరి ఇప్పుడు దాకా మనం చూసాం ఆ తరం నుంచి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఒకే పాటలో కనిపించి డ్యాన్స్ వేయడం, మల్టీ స్టార్ సినిమా చేయడం, అట్లాగే తర్వాత తరుణంలో వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు చేయడం, ఒకే సినిమాలో కలిసి డ్యాన్స్ వేయడం, అట్లాగే కృష్ణ గారు, శోభన్ బాబు గారు టైంలో వాళ్ళు చేయడం. అయితే ఈ 90sలో ఉన్న మన 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఒకేసారి కనిపించడం కానీ చాలా తక్కువ, డ్యాన్స్లు వేయడం బయట చూడటం తప్ప సినిమాలో చూడలేదు. మరి వాళ్ళల్లో ఇప్పటికైనా సరే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ముందుకు వచ్చి ఆ డ్యాన్స్ స్టెప్కి కాలు కదబ్బోతున్నారంటే చాలా ఉత్సాహపడుతున్నారు అభిమానులంతా కూడా. సో మళ్ళీ వాళ్ళందరూ థియేటర్లకి క్యూ కట్టడం అయితే ఖాయం అన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో ఆ సాంగ్ ఎక్కడ ప్లేస్ చేస్తారు ఏంటి, వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది. మరి ఇప్పుడు చిరంజీవి గారికి ఒక బ్లాక్ బస్టర్ అయితే అవసరం ఉందన్నమాట. మరి ఆయన కంఫర్ట్ జోన్ ఏదైతే ఎంటర్టైనింగ్ జోన్ ఉందో అనిల్ రావిపూడి గారు అదే వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో మరి ఖచ్చితంగా వెంకటేష్ గారు కూడా దానికి ఇంకొంచెం హెల్ప్ అవుతారు. దాంట్లో వాళ్ళిద్దరి సాంగ్ అంటే ఇక మామూలుగా ఉండదు. మరి మన రీసెంట్గా మనం RRRతో నాటు ఎంత రేంజ్కి వెళ్ళింది సాంగ్ అనేది ఇద్దరు హీరోలు కనబడితే చూశారు ఈ జనరేషన్ వాళ్ళంతా. సో మరి వాళ్ళకు కూడా మరి అప్పట్లో 90s హీరో ఫ్యాన్స్ అందరికీ కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళు నలుగురు కలిసి ఒక సినిమా చేయలేదే అని ఎప్పుడు బాధ ఉంటుంది. కనీసం వీళ్ళలో ఇద్దరన్నా కాంబినేషన్లు చేస్తే చూడాలని అందరూ ఆశపడుతున్నారు. మరి ఇప్పటికైతే చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి కుదిరింది. మరి వాళ్ళిద్దరు డ్యాన్స్ కూడా వేస్తున్నారండి. ఇంకెలా ఉండబోతుంది, స్క్రీన్స్ అయితే చిరిగిపోతాయి, కుర్చీలు ఇరిగిపోతాయి అని చెప్పచ్చు ఆ పాటకి. సో మరి దాన్ని ఆల్రెడీ షూటింగ్లో నుంచి ఫోటోలు అయితే వదిలారనమాట. సో మరి ఇంకా ముందు ఆ సాంగ్ వచ్చినాక ఇంకా ఎలా వైబ్ అవుతారు ఫ్యాన్స్ అనేది చూడాల్సిందే.